ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అక్క, పృథ్వీ వచ్చారు. ఇక మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను. అదే అక్క, బొమ్మలకి మీరు పెళ్లి చేయండి, అతిథులకి భోజనాల ఏర్పాట్లు నేను చేస్తాను అంటున్నాను. ఓ కూర్చోండి పృథ్వీ బాబు, పెళ్లి చేయండి. అలాగే. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పున్నమి. అదెలా వకీల్ సాబ్? ఏమో తెలియదు పున్నమి, అదేంటో నువ్వు ఉన్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ నీ వాళ్ళే అనుకుంటావు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పున్నమి. అందుకే పృథ్వీ బాబు, మా పున్నమక్క లాంటి అమ్మాయి మీకు దొరకాలి అనుకుంటున్నాను. పున్నమి లాంటి అమ్మాయి ఇంకొకరు ఉండడం కష్టం, కానీ తను హైబ్రిడ్ పిల్ల, సింగిల్ పీస్. అయితే మా పున్నమక్కని పెళ్లి చేసుకోండి బాబు, అక్క కూడా సంతోషంగా ఉంటుంది. పున్నమి, నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాడు చాలా లక్కీయెస్ట్ పర్సన్. పెళ్ళి అయిపోయింది, మరి భోజనాలు లేవా? నాతో రండి, భోజనాన్ని తీసుకెళ్తాను. కూ రండి 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 రండి. కూ చుక్ 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 చుక్. బిందు, ఈ వైట్ తీసుకెళ్ళి ఆ దూరంగా ఉన్న ప్లగ్లో పెట్టు. నువ్వు అక్కడే వెయిట్ చేస్తుండు, ఆ పున్నమి ఇలానే వస్తుంది. అది దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపో. అది వచ్చేటప్పుడు నీకు ఫోన్లో సిగ్నల్ ఇస్తాను, సరేనా? సరే మయూక. ఈ దెబ్బతో అది పైకి పోవాలి. దాని చావుతో నాకు పండగ మొదలవుతుంది. వెళ్ళు. ఒక్కోసారి నువ్వే జాబిల్ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది పున్నమి. ఎందుకు వకీల్ సాబ్? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రాజమహల్ జాబిల్లి కోసం ఎదురు చూస్తుంది. నేను మాత్రం జాబిల్లి వస్తే రాజ్మహల్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలా ఊహించుకునేవాడిని పున్నమి. నేను ఊహించుకున్నవన్నీ నువ్వు వచ్చాకే నిజం అవుతున్నాయి పున్నమి. అంకుల్ జాబిలి గురించి మర్చిపోయారు, నీలోనే జాబిలిని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సంక్రాంతిని కూడా చేసుకొని రాజ్మహల్ నీతో సంక్రాంతి చేసుకుంది. అయినా అంకుల్ నీకోసం చేయి కోసుకోవడం, నువ్వు గెలిస్తే అంకుల్ సంతోషపడ్డాం. కోర్స్ నేను కూడా సంతోషపడ్డాను అనుకో. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన ప్రతి ఒక్క పని గొప్పగానే అనిపిస్తుంది పున్నమి. నిజంగా జాబిలి లేని లోటును తీర్చడానికి
దేవుడు నీ రూపంలో పంపించాడేమో అనిపిస్తుంది పున్నమి. వకీల్ సాబ్, నేను చేసే ప్రతి పనిలో గొప్పతనం చూడటం మీ గొప్పతనం. నేను ఎంత చేసినా మీకు జాబిలి లేని లోటుని తీర్చలేను. ఎందుకంటే జాబిల్లి జాబిల్లే, పున్నమి పున్నమే. అయ్యగారు నాలో జాబిల్లిని చూసుకోగలరేమో కానీ నన్నే జాబిల్లి అనలేదు. మీరు కూడా అంతే. ఎందుకంటే నేను వేరు, జాబిల్లి వేరు. అది దగ్గరికి వస్తుంది, పవర్ ఆన్ చేయి. ఓకే మయూక. పని మనిషిలా వచ్చిందానివి పని మనిషిలా ఉంటుంటే ఈ రోజు నీ ప్రాణం మీదకి వచ్చిండేది కాదు. అంతేకాకుండా నేను ప్రేమించిన పృథ్వీ జోలికొచ్చి ఇంకా పెద్ద తప్పు చేసావు పున్నమి. ఆ తప్పుకి శిక్ష అనుభవించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.